హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు బ్లాగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఒరిస్సా స్పెషల్ రెసిపీ బెసార్తోనండి. ఇది ఫిష్ బెసార్ చేయబోతున్నాను. ఇది వెస్ట్ బెంగాల్లో కానీ ఒరిస్సాలో కానీ ఈ మస్టర్డ్ సాస్ ఫ్లేవర్లో ఉండే ఈ రెసిపీ అనేది చాలా ఫేమస్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి అనుకుంటే రెసిపీ చూడండి. ఇది నా ఓన్ వర్షన్గా కొంచెం కొంచెం ట్విస్ట్ చేసి నేను చేసుకున్నాను. ఫస్ట్ దీనికోసం ఒక మస్టర్డ్ పేస్ట్ తయారు చేయాలి. ఫస్ట్ మన ఆవాలు ఏవైతే ఉంటాయో వాటిని కనీసం ఒక 1 అవర్ నానబెట్టాలండి. ఇలా నానబెట్టడం వల్ల ఏంటి అంటే బాగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలు, తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, ఒక ఆనియన్, కొద్దిగా టమాటో, పసుపు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. ఆవాలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ఆపి గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ అయ్యేలా చేసుకోవాలి. అప్పుడే దాని నుంచి మంచి స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుందండి. మీరు కల్కటాలో ఎప్పుడైనా ఫిష్ తిన్నట్టయితే వాళ్ళు ఈ మస్టర్డ్ ఫ్లేవర్ ఫిష్ చేస్తూ ఉంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈరోజు నేను మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసినప్పుడు ఒక టిప్ ఏంటి అంటే అది స్మోకింగ్ ఫ్లేవర్ వరకు వచ్చిన తర్వాత, స్మోకింగ్ పాయింట్ వరకు వచ్చిన తర్వాత గ్యాస్ లో చేసి అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. అప్పుడు దాని రానెస్ అన్నది పోతుంది అనమాట. నార్మల్లీ మన సైడ్ మస్టర్డ్ ఆయిల్ నచ్చకపోవడానికి ఏంటంటే అది గ్యాస్ మీద పెట్టిన వెంటనే ఒక ఘాటైన వాసన వస్తుంది. అది చాలామంది సౌత్ ఇండియన్స్కి అంత నచ్చదు. ఆ స్మెల్ మీ రెసిపీస్లో రాకుండా ఉండాలి అంటే అలా చేయాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లోని స్మోకింగ్ పాయింట్ వరకు ఆయిల్ని తీసుకొచ్చి తర్వాత లో ఫ్లేమ్ చేసేసుకుంటే దాని కలర్ కూడా మారుతుందండి. అది ఎల్లో కలర్లో ఉండిద్ది, ట్రాన్స్పరెంట్ కలర్లో కూడా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనం ఈ పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకుని దాంట్లో ఆయిల్ రిలీజ్ చేసిన వరకు ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. తాలింపులోనే మనం కొద్దిగా మస్టర్డ్ సీడ్స్, కొద్దిగా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కొత్తిమీర లేదు, అందుకే యాడ్ చేయట్లేదు. అండ్ నేను సాల్ట్ టేస్ట్ చూస్తున్నాను అనమాట. సాల్ట్ కూడా వేసి టేస్ట్ చూసిన తర్వాత మీ ఇంట్లో ఒరుగులు ఉంటే యాడ్ చేయండి. రా మ్యాంగో పీసెస్ ఉన్నా కూడా యాడ్ చేయొచ్చు. లేదంటే పుల్లని టమాటోలు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత బాగా వాష్ చేసి పసుపు ఉప్పులో క్లీన్ చేసిన ఫిష్ని ఇందులో యాడ్ చేసుకుందాం. 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనం మస్టర్డ్ ఫిష్ ఈజీ వెర్షన్ అనేది రెడీ అయిపోయింది. నా లంచ్ అనేది ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందండి. మస్టర్డ్ ఫిష్ చేశాను, ఫిష్ ఎగ్ కూడా చేశాను అనమాట. దీని రెసిపీస్ ఆల్రెడీ నేను నా ఛానల్లోని చాలాసార్లు పోస్ట్ చేశాను. నాకు దొరికితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. దీంట్లోనే ఏంటి అంటే ఫిష్ ఎగ్స్ కూడా మనం చాలా బాగా కుక్ చేసుకోవచ్చు. సనా అంటాం కదా, అదనమాట. ఫిష్లు ఈ టైంలో వచ్చే ఫిష్ల్లో ఇది కొంచెం ఎక్కువగా దొరుకుతుంటుంది. దీన్ని క్లీన్ చేయడం, జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కుషాల్కి చాలా నచ్చింది. అండ్ లాస్ట్ ఫ్రై లేకుండా మా ఇంట్లో ఎప్పుడు ఏ లంచ్ అన్నది కంప్లీట్ అవ్వదన్నమాట. సో నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను. ఇది మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిష్ థాలీ అని చెప్పొచ్చు. రైస్ చేశాను, మస్టర్డ్ ఫిష్ చేశాను, ఫిష్ ఎగ్ చేశాను, తర్వాత ఫిష్ ఫ్రై చేశాను. ఎలా అనిపించింది నా ఫిష్ థాలీ అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ మధ్యకాలంలో మాకు కూడా ఫిష్ దొరకట్లేదండి. ఈరోజు లక్కీగా మాకు బయట ఫిష్ అమ్మే వాళ్ళు వచ్చారు. సో మేము వాళ్ళ దగ్గర ఇవన్నీ పర్చేస్ చేస్తాం అనమాట. ఇది చేసినప్పుడు ఇంకా నార్మల్ పప్పు చేయాల్సిన అవసరం లేదు. బెసార్లోని నార్మల్లీ తలకాయ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఫిష్ హెడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది వేసామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మేము బయటికి వెళ్ళిన వెంటనే ఏదో తుఫాన్ లాగా గాలి వస్తుంది. చాలా చాలా బాగా గాలి వస్తుంది. సో అదే నేను మీకు చూపించడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. ఎంత మంచి క్లైమేట్లోనే మనం తప్పకుండా బయటికి వెళ్ళాలి అలా అనిపిస్తుంది అనమాట. సూపర్ క్లైమేట్. ఢిల్లీలో భూకంపం కూడా వచ్చిందంట. న్యూస్ చూసి మేము చాలా టెన్షన్ పడ్డాము. బట్ అంత ఎక్కువ రాలేదు, కొంచెమే వచ్చింది. కాబట్టి అందరూ సేఫ్గా ఉన్నారు అన్నది తెలుసుకోవడమే చాలా అద్భుతమైన విషయం. అండ్ గాలి కూడా నార్మల్ గాలి కాదు, చాలా చల్ల గాలి. అండ్ చినుకులు కూడా పడుతున్నాయి. మా ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలు వర్షం పడింది. అండ్ సాహిల్ కూడా లంచ్ చేస్తాడు. మేమందరం లంచ్ చేసి కొంచెం సేపు పడదాం అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఈ లంచ్ ప్రిపేర్ చేయడానికి నాకు 1 hour 15 minutes పట్టిందండి. ఫిష్ క్లీన్ చేయడమే ఎక్కువ టైం పడుతుంది. సో అందుకే ఎక్కువ టైం పట్టిందనమాట. అండ్ లుక్, క్లౌడ్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒకసారి నేను మీకు చూపిస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సూపర్ యమ్మీ లంచ్ కదా. లంచ్ తినేసిన వెంటనే బీభత్సంగా నిద్ర వచ్చింది. హ్యాపీగా పడుకొని పోయాము. సండే రేపటి నుంచి వర్కింగ్ డేస్ కాబట్టి సూపర్ బిజీగా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ 5 days అన్నవి ఎలా మార్నింగ్ అవుతుందో ఎలా ఈవినింగ్ అవుతుందో అర్థం కూడా అవ్వదు. అండ్ సాహిల్ కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి కాబట్టి తను కూడా సూపర్ బిజీ. వాడిని ఆన్లైన్ క్లాసెస్లో ఉంచాలి అనుకుంటే కుషాల్ని ఉంచాలి. వాళ్ళన్న ఏం చేసేస్తున్నాడు ల్యాప్టాప్లో అనేసి వీడికి ఉత్సాహం ఎక్కువైపోయి 100 సార్లు వెళ్ళి వాడికి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు కాబట్టి నా డే కొంచెం స్మూత్గా వెళ్ళడం అన్నది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 50 days నుంచి మనం అందరం ఇంట్లోనే ఉన్నాము. వరల్డ్ రికార్డ్ చేస్తాము. కంగ్రాచులేషన్స్ మీకు కూడా నాకు కూడా. అండ్ చాలా చోట్ల కొంచెం లైక్ కొన్ని షాపులు ఓపెన్ చేయొచ్చు ఇలా ఇచ్చారు. బట్ బయటకు వెళ్ళడం అనేది ఇప్పుడు మన ఓన్ రిస్క్. సో అలా గడుస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి కొన్ని డెలివరీస్ అన్నవి స్టార్ట్ అయ్యాయండి. హోమ్ డెలివరీస్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. అమెజాన్లో కూడా బేసిక్ నెసెసిటీస్ అన్నవి డెలివరీ చేస్తున్నారు. పర్పుల్లో కూడా నెసెసరీస్ అన్నవి డెలివరీ చేస్తున్నారు. అలాగే మమాఎర్త్ది కొత్త షాంపూ వచ్చిందండి, ఆర్గాన్ షాంపూ. ఇది నేను యూజ్ చేస్తున్నాను లాస్ట్ 15 days నుంచి. ఇదేంటి అంటే ఇందులోని ఆర్గాన్ ఆయిల్ ఉంది, మరి యాపిల్ సైడర్ వెనిగర్ ఉందన్నమాట. అంటే మీ హెయిర్ కనుక షైనీగా లేకపోతే ఈ షాంపూ అనేది మీ హెయిర్కి షైనీ చేస్తుంది. ఫర్ ఫ్రీ ఎవరి హెయిర్ ఎక్కువ ఫ్రిజీగా ఉంటుందో వాళ్ళకు కూడా ఈ షాంపూ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఎక్కువగా ఊడిపోతూ ఉంటే కూడా ఈ షాంపూ అనేది హెల్ప్ చేస్తుంది హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి. అందరికీ తెలుసు మమాఎర్త్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అండి. అంటే వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. ఈ షాంపూ వచ్చేసి క్లియర్ షాంపూ అండి. అంటే ఎటువంటి కలర్ ఏమీ ఉండదు. సో ఎక్స్ట్రా కెమికల్స్ లేకుండా ఉంటాయి. జస్ట్ మీరు వాటర్లో కొంచెం షాంపూ తీసుకుని కొంచెం డైల్యూట్ చేసి మీరు హెడ్ బ్యాక్ చేస్తే మీకు చాలా షైనీ హెయిర్ అనేది వస్తుంది అనమాట. ఇది పారాబెన్స్ అండ్ SLS ఫ్రీ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అనమాట. అండ్ వెనకాతలు కూడా రాసి ఉంటుంది నీట్గా. అండ్ ఇది పంప్ ప్యాకేజింగ్లో వస్తుంది. ఓపెన్ క్లోజ్ రెండూ చేసుకోవచ్చు. అండ్ ప్రిటీ గుడ్ షాంపూ అండి. అండ్ ఈ ప్లాస్టిక్ అనేది రీసైకిల్ చేస్తారు కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది. అండ్ క్లియర్ షాంపూ మీరు ఒక మంచి షాంపూ కోసం చూస్తున్నట్టయితే మీరు మమాఎర్త్ ఆర్గాన్ యాపిల్ సైడర్ వెనిగర్ షాంపూ ట్రై చేయొచ్చు. అండ్ వీటి లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా 20% డిస్కౌంట్ కూడా ఉందండి. మీరు కావాలి అనుకుంటే కోడ్ ఇక్కడ రాస్తాను. ఆ కోడ్ని అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. నాట్ ఓన్లీ ఈ షాంపూ అండి, మమాఎర్త్ ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది అమెజాన్లో, మమాఎర్త్ వెబ్సైట్లో, నైకాలో, పర్పుల్లో, వీటన్ని వెబ్సైట్స్లో ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఇట్ గుడ్ షాంపూ బాగుంది చాలా. మీరు కొత్త షాంపూ ఏమైనా స్విచ్ చేయాలనుకుంటే, ట్రై చేయాలి అనుకుంటే ఈ షాంపూని ట్రై చేయొచ్చు అనమాట. చెప్తాను కదా, అన్ని ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. మిగతా లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ ఏదో ఒకటి తినాలి. ఏం తినాలా అని నేను కూడా ఆలోచిస్తున్నాను 1/2 గంట నుంచి. మీకు చెప్తే బిలీవ్ చేయరు, నాకు మ్యాగీ మీద కూడా విరక్తి వచ్చింది. ఇంకా నా వంట నాకు అస్సలు తినాలనిపించట్లేదు. అస్సలు తినాలనిపించట్లేదు. లైక్ చాలా అబ్బా అలా ఫీలింగ్ వస్తుంది. మా మమ్మీకి ఫోన్ చేస్తే మమ్మీ అంటుంది అనమాట, ఎన్ని వెరైటీలు చేస్తున్నావు ఇంకా అలాగే అనిపిస్తుందా అనేసి. నిజంగా బోరింగ్. మీ అందరిది డే ఎలా గడుస్తుంది? మీ అందరిది ఆఫీసెస్ అన్నీ ఓపెన్ అయ్యాయా ఏంటో? నేను మొన్న న్యూస్లో కూడా చూశాను. కొన్ని అంటే 50% స్కూల్స్తో రన్ చేస్తారని, లేదా 50% షాప్స్ తీస్తారని. అంటే ఒక షాప్ వదిలి ఒక షాప్ వదిలి ఒక షాప్ తీస్తారు. లేదంటే స్కూల్లోనే హాఫ్ స్టూడెంట్స్కి ఈరోజు పిలుస్తారు, హాఫ్ స్టూడెంట్స్కి రేపు పిలుస్తారు. అలా చాలా వింటున్నాను. మనం ఎలా జరుగుతుంది చూడడానికి ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ ఓపెన్ అయిపోతే ఫస్ట్ మీరు ఎవరిని కలుస్తారు? లాక్డౌన్ తీస్తే మీరు ఫస్ట్ ఎవరిని కలుస్తారని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే మా చెల్లెల ఇంటికి వెళ్తాను, మా చెల్లితో మాట్లాడతాను మనస్ఫూర్తిగా. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను అనుకోండి, బట్ అప్పుడు చూస్తూ మాట్లాడడం వేరు కదా. తర్వాత ఇంకా ఎక్కువ లాక్డౌన్ చేస్తే మా మమ్మీ అని ఇంటికి వెళ్తాను. సో అది ఇక్కడ జరుగుతుంది. అండ్ చలో కిచెన్కి వెళ్ళి ఏదైనా చేద్దాం టేస్టీగా, హెల్దీగా. చలో లెట్స్ గో. చాలాసేపు ఆలోచించిన తర్వాత నేను డిసైడ్ చేశాను ఇంకా మురి మిక్చర్ తినేద్దాం అనేసి. అండ్ చాలా ఆకలి కూడా వేస్తుంది. ఇప్పుడు నేను లంచ్ తిన్నాను 1:15కి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఏం తినకుండా అలా ఉన్నాను అనమాట. అందుకోసం చాలా ఆకలి వేస్తుందని చెప్పి చేసుకున్నా.
దీనికి కూడా ఏంటి అంటే ఆనియన్, టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లోనే మనం కొద్దిగా మస్టర్డ్ సాస్ కాదు, మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము. మస్టర్డ్ ఆయిల్తో ముడి మిక్స్చర్ చేసుకుంటే మనం బయట బీచ్ దగ్గర తిన్న ఫీలింగ్ వస్తుందండి. సో అందుకే నేను మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తాను. ఎందుకో నాకు ఈరోజు మస్టర్డ్ సాస్ గుర్తు చేస్తుంది ఆయిల్ కన్నా. తర్వాత ఇందులో నేను వేసుకున్నాను కొద్దిగా సాల్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, చాలా కొంచెం, లైక్ ఒక స్పూన్ అని చెప్పొచ్చు. తర్వాత మిక్స్ చేసి దీంట్లోని మనం ముడీలు యాడ్ చేసుకుంటాం అనమాట. మరమరాలు అంటారు, ముడీలు అంటారు, లైక్ మీ ఇష్టం, మీ ఫ్యామిలీలో ఏమని పిలిస్తే అది. తర్వాత ఒక చిన్న టిప్, ఎప్పుడైనా మీరు ఇంటికి ఈ మరమరాలు తెచ్చుకున్నారు, ఇవి మెత్తగా అయిపోయాయి, ఆ క్రిస్ప్నెస్ పోయింది అనుకుంటే ఏం చేస్తారంటే కొంచెం సేపు గ్యాస్ మీద పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నార్మల్ షాప్ నుంచి తెచ్చినప్పుడు ఎంత క్రిస్పీగా ఉన్నాయో మళ్ళీ అంత క్రిస్పీగా అయిపోతాయి. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఈవినింగ్ టీ టైంతో తినడానికైతే సూపర్ అన్నమాట. చాలామంది ఇందులో మనం బాయిల్డ్ చేసిన పొటాటోస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కట్ చేసిన కుకుంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇందులోనూ మనము కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక స్పూన్ పెట్టుకుని మంచిగా వేడిగా టీ చేసుకుని, బయట అద్భుతమైన క్లైమేట్ ఉంది, దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మనం మన ఈవినింగ్ స్నాక్ని తినొచ్చు. ఈవినింగ్ అయ్యేసరికి మా ఇంటి దగ్గర ఎప్పుడు చూసినా రెడ్ కలర్లో అయిపోతుంది ఈవినింగ్ అంతా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బై, బీ సేఫ్.